15 ఏళ్ల తరువాత సీఎం పదవిపై పవన్ ఆలోచిస్తానని అంటున్నారని విమర్శించారు భరత్. 70 ఏళ్లు వచ్చే వరకు పవన్ కి సీఎం పదవి వద్దా అని క్వశ్చన్ చేశారు. టీడీపీ కోసమే పవన్ పనిచేస్తున్నట్టుందన్నారు. గతంలో మాట్లాడినప్పుడు కూడా నేను 15 సంవత్సరాల దాకా సీఎం గురించి ఎవరు ఎత్తద్దు, 15 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తాను అని ఆయన మాట్లాడిన వ్యక్తి. ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, సీఎం అయ్యే ఉద్దేశం లేదు 15 సంవత్సరాల దాకా అంటే. నాకు ఒకటి అర్థం కావట్లేదండి, పవన్ కళ్యాణ్ గారు వయసు ఎంతండి? నాకు తెలిసి 54-55 ఏళ్ళు ఉన్నాయి. అంటే 15 సంవత్సరాలు అంటే ఎంత అవుతుందండి? 70 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన నీకుందా అంటే దానికి అర్థం ఏంటి? అంటే నీకు అసలు ఆలోచనే లేదు. ఒక పక్కనేమో మీ కులం ఓట్లు నీకు కావాలా, కాపు కులం ఓట్లు మీకు కావాలా, ఆ ఓట్లు వేయించుకుని ఏదో రకంగా ఆ పక్కన తెలుగుదేశం పార్టీకి పనిచేసే కార్యక్రమం. మీరు ఎంతసేపు ఏంటంటే స్వయం ప్రకాష్ కాదు, తెలుగుదేశం పార్టీకి వర్క్ చేసే కార్యక్రమం. ఏదో అంటారు కదా, ఓ లీజ్ పని చేస్తాము లేకపోతే ఒక కాంట్రాక్ట్ పని చేస్తారు, అలా కాంట్రాక్ట్ కార్యక్రమం జరుగుతుంది. లోకేష్ షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారని అన్నారు వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. రాజ్యాంగంపై లోకేష్ కు నమ్మకం లేదన్నారు. మంత్రిగా ఉండి రెడ్ బుక్ ని నమ్ముతా అంటున్నారని విమర్శించారు. ఒక షాడో సీఎంలా చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఆయన మాట్లాడే మాటలు మాజీ ముఖ్యమంత్రి గారి పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన మళ్ళీ అదే స్థాయిలో సైకో అనే పదాలు వాడడం. ఇవాళ నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, ఇవాళ ఏం పీకారు, ఏం పెట్టారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నానని డైరెక్ట్గా అడ్మిట్ అవుతున్నాడు. అంటే ఒక మంత్రి స్థానంలో ఉండి, ఒక క్యాబినెట్ మంత్రి స్థానంలో ఉండి నేను రెడ్ బుక్ని నమ్ముకుంటున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు అర్థం కావట్లే. మీకు రాజ్యాంగం పైన నమ్మకం లేదా? నేను రెడ్ బుక్ని నమ్ముకుంటున్నానంటే దానికి అర్థం ఏంటండి? మీరు ప్రజాస్వామ్యంలో ఒక మంత్రి స్థానంలో ఉన్నారని మర్చిపోతూ ఉన్నారు.